హైదరాబాద్ పాత బస్తీ సంప్రదాయ బోనాల శోభతో వెలిగిపోతోంది. చారిత్రక బోనాల జాతర వైభవం కళ్లకు కడుతోంది. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాల మధ్య లాల్ దర్వాజా బోనాలు సందడిగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ పట్టణంలో ఈ రోజంతా కూడా ఎంతో ఉత్సాహంగా మహిళా సోదరిమణులు బోనాలతో వచ్చి ఇక్కడ బోనాలు సమర్పించుకొని మొక్కు చెల్లించుకోవడం జరుగుతుంది. భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యాలు ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగము మరి ఇక్కడ ఎటువంటి అసౌకర్యం జరగకుండా మరి భక్తులకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడాలి, బాగా పంటలు పండాలి, అందరు ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి మరి బంగారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోరుకున్న తెలంగాణ అది తొందరగానే మనము దాన్ని సాధించుకోవాలని చెప్పి అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది. తప్పకుండా ఆ దిశలో మనం నడుస్తామని చెప్పి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని చెప్పి కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. అమ్మవారి భక్తులారా, ఈరోజు 108వ బోనం లాల్ దర్వాజా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి ఉత్సవం బోనాల పండుగ లేదు. కేవలం మన తెలంగాణలో ఈ బోనాల ఉత్సవం జరుపుకుంటాం. అమ్మవారి దీవెనతోటి మనమందరం కూడా క్షేమంగా ఉండాలని చెప్పని అమ్మవారిని కోరుతాం. అమ్మవారి దయతోటి వర్షాలు బాగా వస్తున్నాయి, ఇంకా వస్తాయి. మనమందరం కూడా బాగుపడాలా, మన రైతులు బాగుపడాలా. వర్షాలు వస్తే చెరువులు నింతే బోర్లు నిండుతాయి, బోర్లు పోస్తే పంటలు పండుతాయి, రైతుల ఆత్మహత్యలు బంద్ అవుతాయి. అందరం కూడా సుఖంగా ఉండాలా, మాకు అందరు కావాలా. అందరితోటి కలిసి ప్రశాంతంగా మా తెలంగాణ, మా హైదరాబాద్ నగరం ఉండాలని చెప్పని మా ముఖ్యమంత్రి గారి అభిలాష. అందుకొరకే మీరందరూ సహకరిస్తున్నందుకు మీకందరికీ 1000 కోట్ల దండాలు పెడుతున్నాను నేను మీకందరికి కూడా. ఈ బోనాల పండుగ మా తెలంగాణ పండుగ. ఇది హిందూ ముస్లిం పండుగ లేదు, ఇది మా తెలంగాణ పండుగ ఉంది. ఈ వర్షం కోసం దేవుడితో వర్ష కోసం పూజ చేసిన పండుగ ఉంది. ఈ తెలంగాణలో లేకుంటే మా తెలంగాణ వచ్చిన తర్వాత మా ఆనరబుల్ సీఎం గారు గవర్నమెంట్ లో పండుగ డిక్లేర్ చేశారు. రంజాన్ ఎట్లా ఉంది, బక్రీద్, దివాళీ ఎట్లా ఉంది, ఈ బోనాల పండుగ అట్లా డిక్లేర్ చేశారు. బోనాల పండుగ కోసం మా హోంశాఖ మినిస్టర్ గారు అందరూ మంత్రికి సహాయత ఇచ్చారు. ఇది ఫస్ట్ టైం ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత. ఇక్కడ తెలంగాణ లేదు, ఢిల్లీలో బోనాల పండుగ సెలబ్రేట్ చేస్తున్నారు. నేను అందరికీ పేరుతో చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను.